సోదరీ సోదరులారా, యాకోబుకు జ్యేష్ఠత్వం కావాలి, కాని ఏశావుకు జ్యేష్ఠత్వం నాకు వద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు వరకు పొడిగించబడే వంశవృక్షంలోకి, యాజక పరంపరలోకి రావడం అతనికి ఏమంత ఆసక్తి అనిపించటం లేదు. యాకోబుకైతే అది చాలా ఇష్టం. చూడన్నా, నీ జ్యేష్ఠత్వం నాకిచ్చి ఈ వంటకం నీవు తీసుకో. భలే మంచి బేరం అనిపించింది ఏశావుకు. జ్యేష్ఠత్వం ఉండి ఏం ఒరుగుతుంది నాకు? తే, ఆ చిక్కుడుకాయ వంటకం ఎర్ర ఎర్రగా ఉంది, తింటా. చూచారా, అతనికి ఆధ్యాత్మిక విలువలు బొత్తిగా తెలియవు. ఇక్కడ యాకోబు చేసింది కూడా తప్పే. దేవుడు వాగ్దానము ఇచ్చి ఉండలేదా? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. దేవుడు తన కాల నిర్ణయం చొప్పున అది ఎప్పుడిస్తాడో అప్పుడే తీసుకోవాలి యాకోబు. కాని యాకోబుకు సహనం లేదు. అతడు కనిపెట్టలేడు, ఓపలేడు. దేవుడు వాగ్దానం చేసిందే అయినా దేవుడు ఇవ్వకముందే ఎగబడి దాన్ని లాక్కోవడం దేవుని దృష్టిలో తప్పు. దానికోసం యుక్తి, మోసం, బేరం ఏమిటిదంతా? దేవుడు ఎలాగూ ఇస్తాడు. అంతవరకు కనిపెట్టి ఉంటే బుద్ధిమంతుడు. అయితే ఈ చేష్ట ద్వారా అనవసరంగా మోసగాడు అని పేరు తెచ్చుకున్నాడు. దేవుడిచ్చేదేమిటి? నాకు తెలుసు అది ఏశావు నుండి ఎలా సంపాదించుకోవాలో అనుకొని దేవుణ్ణి అవమానపరిచాడు. అది అసలు సంగతి. యాకోబు పేరుకే దురాక్రమణదారు అని అర్థం. దేవునితో నిమిత్తం లేకుండా తన పని తాను నిర్వహించుకోగలను అనే ధీమా యాకోబుకు ఉంది. అది దేవునికిష్టం లేదు. దేవుడు యాకోబు నెత్తిన మొట్టి పాఠం నేర్పడానికి లాబాను దగ్గరికి పంపాడు. అక్కడ కూడా ఉపాయంతో విజయం సాధిస్తాననుకున్నాడు. యుక్తిపరుడు యాకోబు. ఇక్కడ యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును నిరాకరించాడు. కూర్చుని బాగా తిన్నాడు, తాగాడు, త్రేన్చాడు. సోదరీ సోదరులారా, నేటికీ మన మధ్య ఏశావు మనస్తత్వం గలవారు ఎందరో ఉన్నారు. వీరికి ఆధ్యాత్మిక విలువలేమీ పట్టవు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని పిల్లలు. ఆధ్యాత్మిక దృష్టి లేనివారు దేవుని ముత్యాలను కాళ్ల కింద వేసుకొని తొక్కుతారు. ఏశావు వైఖరి ఎంత తప్పో యాకోబు వైఖరి కూడా అంతే తప్పు. పైపెచ్చు అది పాపం కూడా. జ్యేష్ఠత్వం సంపాదించటం మాత్రమే కాదు, దాన్ని సరైన పద్ధతిలో సంపాదించటం ముఖ్యం. అది సంగతి. సరే, ఇప్పుడు 26వ అధ్యాయంలోకి వచ్చాము. దేవుడు ఇస్సాకుకు తన వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. రిబ్కాను గురించి ఇస్సాకు అబద్ధం చెబుతున్నాడు. గెరారులో ఇస్సాకు తిరిగి అతడు బెయర్షపాకు వెడతాడు. ఈ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో అట్టే గొప్ప విశేషాలేమీ లేవు. అంత ఆసక్తిదాయకమైన ఘట్టాలు ఈ అధ్యాయంలో ఉన్నట్లే అనిపించదు. అబ్రాహాము జీవితం, ఆ తరువాత యాకోబు జీవితం, వీటి మధ్య ఇస్సాకు గాథ. ఇస్సాకు చేసిందల్లా బావులు తవ్వించటం. అయినా ఇందులో కూడా మనకు పాఠాలు నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఓర్పు వలన, లేఖనముల వలని ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలగటానికి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి. లేఖనముల వల్ల మనకు ఓర్పు కలుగుతుంది అంటున్నాడు పౌలు. అబ్రహాము, యాకోబు, దావీదు మొదలైన వారి జీవితాలు మనకెంతో ప్రోత్సాహము, ప్రోద్బలము కలిగిస్తాయి. అలాగే ఇస్సాకు జీవితం కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఎన్నో హెచ్చరికలిచ్చి హితోపదేశం చేయగలదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలలో చెప్పినట్లు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి,
నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. ఇదే అవగాహనతో ఆదికాండం 26వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. అబ్రహాము కాలంలో వచ్చిన మొదటి కరువుగాక మరొక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి కరువు వచ్చినప్పుడు అబ్రహాము, లోతు ఈజిప్టుకు పారిపోయిన సంగతి మీకు జ్ఞాపకముంది కదూ. అక్కడ యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై అన్నాడు, నీవు ఈజిప్టుకు వెళ్ళవద్దు, నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు. ఒకసారి ఇస్సాకు తండ్రి అబ్రాహాము కరువు వచ్చిందని చెప్పి ఈజిప్టుకు పారిపోయాడు. తండ్రి పోలికే కొడుకు, తండ్రి బలహీనతలే కొడుకుకు వస్తాయి. పాపం తరాల మధ్య అంతరాన్ని చూడదు, అది తరం నుండి తరానికి సంక్రమిస్తుంది. తండ్రి చేసిన తప్పులే కొడుకు చేస్తాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తల్లిదండ్రుల చాలు పిల్లలకు వచ్చి తీరుతుంది. దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ సంతానానికి ఈ దేశాలన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి, ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానము వలన సమస్త భూలోకమందలి సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అబ్రాహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నాడు. ఈజిప్టుకు వెళ్లవద్దని దేవుని ఆజ్ఞ. అబ్రహామీయ నిబంధనను దేవుడు పునరుద్ఘాటిస్తున్నాడు. భూమి ఇస్తాను, మిమ్మల్ని ఒక జాతిగా, ఆకాశ నక్షత్రాలలాగా వృద్ధి చెందిస్తాను. మీకు ఆశీర్వాదం విస్తరిస్తుంది. భూమి, జాతి, ఆశీర్వాదం, ఈ 3 నిబంధనలోని ముఖ్యాంశాలు. అప్పటికి ఇంకా మోషే ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు. అయినా దేవుడు చెప్పిందంతా అబ్రాహాము నమ్మి విధేయుడై ఆ ప్రకారమే చేశాడు. విశ్వాసమంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వెంటనే చేసేయడం. తటపటాయిస్తే, ఆలస్యం చేస్తే అల్ప విశ్వాసం, అసలు చెయ్యకపోతే అవిశ్వాసం. అబ్రహాము నమ్మాడు, అదే అతని నీతి. తండ్రిలాగే ఇస్సాకు కూడా అలాగే ప్రవర్తించాలి. ఇది దేవుని హితవు. ఇస్సాకు గెరారులో నివసించాడు. గెరారు దక్షిణాదిలో ఉంది. అబ్రహాము ఉత్తరాన షెకెము వరకు వెళ్ళాడు, దక్షిణాన హెబ్రోను వరకు వచ్చాడు. హెబ్రోను అంటే సహవాసం. గెరారు మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరు అని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకనగా రెబెకా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము తనను చంపుతారేమో అనుకొని తన భార్య అని చెప్పటానికి భయపడ్డాడు. అచ్చం తండ్రి చేసిన తప్పే, అతడు చెప్పిన అబద్ధమే మరలా చెప్తున్నాడు. దేవుడు ఈజిప్టుకు వెళ్లవద్దు అన్నాడు, అతడు వెళ్లలేదు, గాని గెరారుకు వెళ్ళాడు. అక్కడి ప్రజలు రెబెకాను యగాదిగా చూస్తున్నారు. తన తండ్రి అబ్రాహాము శారా విషయమై సగం అబద్ధం చెబితే ఇస్సాకు రెబెకా విషయమై పూర్తి అబద్ధం చెబుతున్నాడు. తండ్రి వస్త్రపు చెంగే కొడుకు చించుకుంటున్నాడు. అక్కడ అతడు చాలా రోజులుగా ఉన్న తరువాత ఫిలిష్తీ రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరస సల్లాపాలాడడం కనిపించింది. భార్యాభర్తలు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అది అబీమెలెకు పసికట్టాడు. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి అడిగాడు, ఇదిగో ఈమె నీ భార్యే, ఈమె నీ సహోదరి అని ఎందుకు చెప్పావు? ఇస్సాకు అన్నాడు, ఆమెను బట్టి నేను చనిపోతానేమో అనుకున్నాను. అందుకు అబీమెలెకు అన్నాడు, నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనుల్లో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టిన వాడవవుతావు. ఇస్సాకు అక్కడి ప్రజలను
పాపం చేయటానికి శోధించాడు. అప్పుడు అబీమెలెకు తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు, ఈ మనిషి జోలికి ఇతని భార్య జోలికి వెళ్లేవారు నిశ్చయముగా మరణశిక్ష పొందుతారు. అబీమెలెకు ఇస్సాకుకు మంచి స్నేహితుడయ్యాడు. తండ్రి అయిన అబ్రహాములాగే ఇస్సాకు అక్కడి ప్రజల మధ్య మంచి పరపతి, పలుకుబడి సంపాదించుకున్నాడు. తండ్రి కొడుకులిద్దరూ గొప్ప వ్యక్తులే, అందులో సందేహం లేదు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు గనుకతడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు క్రమక్రమముగా వృద్ధి చెందుతూ వచ్చాడు. అభివృద్ధి ఈ విధంగా క్రమక్రమంగా రావాలి. అందులోనే అందం ఉంది. విత్తనాలు వేస్తే 30 అంతలు కాదు, 60 అంతలు కాదు, 100కి 100 ఫలం రావాలి. భూమి మంచిదైనా దాన్ని విత్తనం కోసం సిద్ధం చెయ్యాలి. రాళ్లు, ముండ్ల కంపలు ఉంటే తొలగించాలి. బోధకులు వాక్యం ప్రకటించేటప్పుడు ఇదే నియమం పాటించాలి. విత్తనం 100 ఫలమిస్తేనే దేవునికి మహిమ. నీవు నేను విత్తనమైతే 100 ఫలం మాత్రమే మనకు తృప్తి, దేవునికి మహిమ. సరే, దేవుడు ఇహలోక ఆశీర్వాదాలు అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేశాడు. దేవునితో సహవాసం మనకు ఇహపరములలో గొప్ప ఆశీర్వాద హేతువు. అయితే విశ్వాసులమైన మనకు ఎఫెసీ 1:3 ప్రకారం దేవుడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు. దేవునితో నడిచేవారికి ఆధ్యాత్మిక ఆశీస్సులు కోకొల్లలు. అబ్రహామును, యాకోబునే కాదు, దేవుడు ఇస్సాకును కూడా ఎంతో ఆశీర్వదించాడు. అబ్రహాము, ఇస్సాకులు తండ్రి కుమారులు. వీరిద్దరి అనుభవాలు అలా కలిసి మేళవించాయి. అబ్రహాము ఇస్సాకును బలి ఇస్తే ఇద్దరికీ ఆశీర్వాదం. తండ్రి కుమారుల సంయుక్తత అలాంటిది. అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరూ తాదాత్మ్యత చెందారు. ఒకసారి యేసు ప్రభు ఫిలిప్పు అనే తన శిష్యునితో మాట్లాడుతూ అన్నాడు, యోహాను సువార్త 14:9, ఫిలిప్పు, ఇంతకాలము నీవు నా వద్ద ఉండి తండ్రిని ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. యోహాను సువార్త 17:4 ప్రభువు తాను చేసిన మహాప్రార్థనలో అన్నాడు, తండ్రి, చేయటానికి నీవు నాకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. యోహాను సువార్త 5:17 ప్రభువు అన్న మాట మనం మరిచిపోలేము. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. అలాగే ఇక్కడ అబ్రహాము ఇస్సాకుల గాథ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయింది. అబ్రహాములాగా అంత ప్రసిద్ధిగాంచకపోయినా ఇస్సాకుకు ఉన్న వ్యక్తిత్వం సాధారణమై నిరాడంబరమై కనిపిస్తోంది. ఏది ఏమైనా దేవునికి ప్రత్యేకంగా బలిపీఠంపై ప్రతిష్ఠించబడిన వ్యక్తిగదా. ఇస్సాకుకు గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసుల గొప్ప సమూహము కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. అతని తండ్రి అయిన అబ్రహాము కాలంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బావులను తనిఖీ చేయడానికి వెళ్లాడు. అవి అన్నీ ఫిలిష్తీయులు పూడ్చివేశారు. పూర్వీకుల బావులను శత్రువులు పూడ్చివేస్తే ఇస్సాకు తిరిగి వాటిని పూడిక తీయించాడు. ఇది ఉజ్జీవానికి సంకేతం. సోదరీ సోదరులారా, గత కాలంలో సంఘాలలో ఉజ్జీవం ఇప్పుడు నిర్జీవమై నిశ్చైతన్యమైపోయింది. సైతాను బావులను పూడ్చివేశాడు. రండి, లేండి, బావులను పునరుద్ధరించండి. ఉజ్జీవం రావాలి. ఇస్సాకు లాంటి ఉజ్జీవకారకులు లేవాలి. గమనించారా?
ఫిలిష్తీయులతో వైరం ఇక్కడే మొదలైంది. దావీదు కాలంలో మరీ ఉధృతమైంది. అబీమెలెకు ఇస్సాకుతో అంటున్నాడు, నీవు మాకంటే బహు బలము గలవాడవు, గనుక మా వద్ద నుండి వెళ్ళిపో. ఇస్సాకు అక్కడి నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాడు. తన తండ్రి అయిన అబ్రాహాము రోజులలో త్రవ్విన నీటి బావులను ఇస్సాకు తిరిగి తవ్వించాడు. ఎందుకనగా అబ్రాహాము మృతి చెందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాడు. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏచెకు అని పేరు పెట్టాడు. గమనించండి, ఇక్కడ బావులను గురించి, నీటి జలలను గురించి వివాదం మొదలైంది. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్య జలమును మనం సమృద్ధిగా త్రాగాలి. వాక్యమనే ఈ జీవజలం మాత్రమే మన ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చగలదు. అంతేకాదు, నీరు ప్రక్షాళనకు, కడగటానికి ఉపకరిస్తుంది. యేసు మాటలు, ఆయన వాక్కు మనలను శుద్ధి చేయడం మనకు అనుభవైక వేద్యం. నీరు మనకు ఎంతో అవసరం. నీరు లేకపోతే మనిషి బతకలేడు. నీరు లేని స్థలాలలో మనుషులు నివాసం చేయలేరు. నీరు సమృద్ధిగా ఉంటేనే చెట్లు చేమలు గాని, జంతువులు గాని బతకలేవు. మనుషులు అసలే బ్రతకలేరు. నీరు జీవాధారం. దేవుని వాక్య జలం త్రాగే క్రైస్తవులకు, వాక్యం లేని క్రైస్తవులకు ఎంతో తేడా ఉంది. ఇదే గొప్ప పోరాటం. దేవుని వాక్యం వినాలంటే, అధ్యయనం చెయ్యాలంటే దానికి ఎంతో క్రమశిక్షణ కావాలి. వాక్యాన్ని నీవు నేర్చుకోకుండా సైతాను నీకు ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడు. ఇదే ఇస్సాకు ఎదుర్కొన్న బావుల వివాదం. వారు మరి ఒక బావి త్రవ్వగా దానికోసం కూడా జగడమాడారు. గనుక దానికి షిత్నా అని పేరు పెట్టాడు. అతడు అక్కడి నుండి వెళ్లి మరో బావి తవ్వించాడు. దాని విషయమై వారు జగడమాడలేదు. గనుక అతడు అనుకున్నాడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగచేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతాము. దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. రెహోబోతు అంటే మాకు ఎడముంది అని అర్థం. ఇస్సాకు బావి తవ్వించడం, అతడు వెళ్లిపోగానే దాన్ని ఇతరులు స్వాధీనపరుచుకోవడం జరిగింది. ఇస్సాకు శాంతి ప్రియుడు, సమాధానాన్ని ప్రేమించే వ్యక్తి. దావీదైతే ఇంత సహనంతో పనిచేసేవాడు కాడు. ఇస్సాకు సమాధానపరిచే వ్యక్తి. యేసు ప్రభువు కొండమీది ప్రసంగంలో అన్నాడు గదా, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అక్కడ నుండి అతడు బెయర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై అన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై అతణ్ణి పరామర్శించాడు, ఆదరించాడు. యోసేపునకు తప్ప మిగతా గోత్రకర్తలందరికీ దేవుడు ఈ విధంగా ప్రత్యక్షమై వారిని బలపరిచాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే ఇస్సాకు బలిపీఠం కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసుకున్నాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారు. ఇస్సాకు బావులు, అబ్రహాము బలిపీఠాలు, యాకోబు గుడారాలు. బావి, బలిపీఠం, గుడారం, ఈ మూడు గోత్రకర్తల సాక్ష్య చిహ్నాలు. అంతటా అతని స్నేహితుడైన అహూజతును
అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చారు. ఇస్సాకు వారిని అడిగాడు, మీరు నా మీద పగపట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా వద్దకు వచ్చి ఉన్నారు? వారన్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండడం చూచాము. గనుక మనకు, అనగా మాకు నీకు మధ్య ఒక ప్రమాణము ఉండాలి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేశాము. గనుక నీవు మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందాము అనుకున్నాము. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడవైన మా దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మేము నేర్చుకున్న ఈ పాఠం మా జీవమునకు భక్తికి ఆధారమై మమ్మలను ఉజ్జీవపరచునట్లు నీ కృప మాపై వర్షించుమని, రోగగ్రస్తులను ముట్టి బాగు చేయమని, ప్రతి సమస్యలో ఉన్న వ్యక్తికి విడుదల ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.